హాయ్ వెల్కమ్ టు నలపరెడ్డిపల్లి చంద్రబాబు రెడ్డి ఫార్మర్ ఛానల్. ఇక్కడ చూడండి, చిన్న చెట్లు అందరూ చూడలే అంటారు కదా. అందరూ అడిగారు కూడా సబ్స్క్రైబర్లు, చిన్న చెట్లు అంటే ఎలా ఉంటాయి, మీరు చిన్న చెట్టు పెట్టా అంటున్నారు. చూడండి, చిన్న చెట్లు అంటే ఎలా ఉంటాయి. ఈ చిన్న చెట్లకి ఎరువు వేయడం ఇప్పుడు జరుగుతుంది. రైతు చూడండి ఎలా వేస్తారో ఎరువు. చెట్లకి పెద్ద పెద్ద చిన్న చెట్లు కదా, ఇవి ఒక 7-8 ఏళ్ళ చిన్న చెట్లు ఉంటాయి. ఇట్లాంటివి మనకి చిన్నటి ఉన్నాయి, ఇంకంతే. దీనికి తేడా. దీనికి ఎరువు వేయడం, అదే పేడ, ఆవుల పేడ, ఎనుగుల పేడ వేస్తారు చూడండి. ఇప్పుడు వాడు పెట్టారు చిన్న చెట్టు, ఈ సీజన్లో వాడు పెడతారు కలికాలం. ఇప్పుడు వాడు పెడితే ఇంకా అప్పటికి ఇంకొక మంత్కి అలా వాన వస్తే అప్పటికి ఇగురు వచ్చి కాపు పట్టుకుంటుందని అందరికీ, అప్పుడు వస్తుంది కాపు అని అందరికీ తెలుసు. అందుకే వాడు పెట్టారు ఇప్పుడు చెట్లు. ఇప్పుడు ఎరువు వేస్తారు చూడండి. ఇది ఎరువు ఇది పేడ అంతా ముందు తోలు పెట్టింటారు. ఒక నెల ముందు అంతా తోలు పెట్టింటారు, ఒక 10 టిప్పులు అలా అందరూ వేస్తున్నారు చూడండి. ఎరువు అంతా నుంచి చెట్లకు 5 గంపలు, ఒక 6 గంపలు, అదే స్టామినా బట్టి వేస్తుంటారు. ఎప్పుడైనా మనిషికి అన్నం దండిగా తింటే పని చేయగలం. చెట్టుకు కూడా ఎరువు దండిగా వేస్తే చెట్టు కూడా కాయ బాగా కాస్తుంది కదా. అందుకే అది నమ్మకం పైన వేస్తారు చూడండి. ఎత్తుకొని పోయి చెట్టుకి వేస్తారు చూడండి ఎరువు. అలా దిక్కలు 5 గోళాలు వేస్తారు. చెట్టుకు వచ్చి 5 గోళాలు దించుకోపోవడము, 5 గోళాలు వేయడము చెట్లకి. ఒక్కో చెట్టుకు వచ్చి 5 గోళాలు. అలా అంటే చెట్టు స్టామినా బట్టి, కొంచెం పెద్ద చెట్టు అయితే 6 గోళాలు, ఇంకా కొంచెం చెట్టు అయితే 4, 3, ఎలా అంటే అలాగే. ఎరువు బాగుంటే ఒక తక్కువైనా వేసుకోవచ్చు. ఎరువు బాగా రకం తక్కువ ఉంటే ఇలా చెట్లకి ఎరువు వేస్తేనే, మందులు తక్కువైనా మన ఏదైనా కానీ సేంద్రియ ఎరువు వేస్తే బాగుంటుందని వేస్తారు. అక్కడ మందులు తక్కువైనా, పిచికారు చేయడం మందులు తక్కువైనా ఇక మందు వేస్తేనే కాపు బాగా పట్టుకుంటుంది. అందుకే అందరూ మా ఊర్లో చాలామంది, ఇంకా ఈ చిన్న చెట్టు ఉండే వాళ్ళు అందరూ ఎరువు ఎక్కడి నుంటే నంద్యాల నుంటేనే తోలిస్తారు. ఎరువు తోలిచ్చి వేస్తారు. ఆ మందుల కన్నా ఇది చాలా ఎన్నో రెట్లు మేలు. అందులోనూ భూమికి ఇబ్బంది ఉండదు. చెట్టుకు కూడా ఆ మందులు వేయడం వల్ల ఈ సంవత్సరం కాసి రేపు సంవత్సరం 4-5 సంవత్సరాలు బాగా కాసి ఆ తర్వాత కాస్తుందని నమ్మకం ఉండదు. ఎందుకంటే ఆ మందుల వల్ల చెట్టులో సారం అంతా పీకేస్తుంది. ఈ ఎరువు వల్ల ఎప్పుడైనా బాగుంటుంది. మనకి కదా ఏదైనా గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తే సారం వచ్చి మళ్ళీ వెంటనే పోతుంది. మన తిండిలో వస్తే సారం ఎల్లకాలం ఉంటుందనే దానికి తేడా అలా ఉంటుంది చూడండి. ఎలా ఉంటాయి చిన్న చెట్లు. వాడబెట్టారు ఇప్పుడు ఎరువు వేసి దీనికి. తర్వాత కొన్ని రోజులకు వర్షం పడితే వాటర్ వేస్తారు. అప్పుడు తేలిపోతుంది. ఇంకా వాటర్ తేలిపోయి ఇగుర్లు వచ్చి పూతలు పూసి కాయలు కాస్తాయి. చిన్న చెట్లు అంటే ఇలా ఉంటాయి చూడండి. ఎరువు గంపలు వేస్తారు. ఈ గంపతో 5 గంపలు వేస్తారు ఎరువు. అప్పుడే కదా చెట్టుకి కావాలి కదా, పెద్ద చెట్లు కదా. ఒక చెట్టుకి కడుపు నిండా పెడితే అవి మనకి కడుపు నిండా ఇస్తాయి ఎప్పుడైనా పంట. దిగుబడి బాగుంటుంది ఎరువు వేయడం వల్ల. చూడండి ఎన్ని గంపలు వేసారు. 5-6 గంపలు వేసారు చూడండి. చుట్టకారం లాటర్ ఉంటుంది 2 సార్లు, ఇంకా 5-6 గంపలు చుట్టకారం వేసింటారు. ఆ ఎరువు నిలిపి లాటర్ పైన వేస్తే ఇంకా అదే